Hello and welcome back to WTL channel. If you are new to this channel, subscribe this channel, and if you are already a subscriber, please like, share and comment. ఆడవాళ్ళు ఎన్ని రకాలో మీకు తెలుసా? తెలుసుకోవాలంటే ఈ వీడియోని తప్పకుండా లాస్ట్ వరకు చూడాల్సిందే. ఇవాళ టైప్స్ ఆఫ్ ఫీమేల్స్ 16 రకాలు చూస్తున్నామండి. టైప్ 1 విరాగో. విరాగో అంటే ఎవరంటే మగధీరుడిలా ఉండే స్త్రీ, డామినెంట్గా, లావుగా, స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళని ఏమంటారంటే విరాగో. నెక్స్ట్ కొంతమంది గయ్యాలి గంపలు ఉంటారండి. వాళ్ళని ఏమంటారంటే ష్రివ్. ష్రివ్ గయ్యాలి స్త్రీ. ఒక్కటే సోది చెప్తూ ఉంటారు, సోది చెప్పే స్త్రీ. వీళ్ళని ఏమంటారంటే సిబ్. సిబ్. అలాగే పాతకాలంలో లేదా విలేజెస్లో మనకి ఎస్పెషల్లీ లేడీస్కి డెలివరీ టైంలో ఫెసిలిటీస్ ఉండవండి, కానీ పెద్దవాళ్ళే డాక్టర్స్ లాగా వ్యవహరిస్తూ ఉంటారు. వాళ్ళని ఏమంటారంటే మంత్రసాని అంటారు తెలుగులో. అదే ఇంగ్లీష్లో అయితే మిడ్వైఫ్ అని ఒక మాట, ఇంకొకటి అకోషియస్. అకోషియస్ అంటారు. ఈ వర్డ్స్ అన్ని మీరు ఇంగ్లీష్లో వాడుకోవచ్చండి. వైల్ యు ఆర్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ యూ కెన్ యూజ్ దీస్ వర్డ్స్. And up to now we have learned 4 words: virago, shrew, sibyl, atrocious. ఇది భలే వన్నెలాడి అని తిడుతూ ఉంటారు కదా, ఆ వర్డ్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే కోకెట్. కోకెట్, వన్నెలాడి. కొంతమంది చూడడానికి అచ్చు మగవాళ్ళలాగానే ఉంటారండి స్త్రీలు, మగరాయుడులా ఉండే స్త్రీ. వీళ్ళని ఏమంటారంటే ఇంగ్లీష్లో టామ్ బాయ్. టామ్ బాయ్, మగరాయుడులా ఉండే స్త్రీ. కొంతమంది స్త్రీలు చూడ్డానికి అంటే వల్గర్గా బిహేవ్ చేయడం ఇలా చేస్తూ ఉంటారు, అసభ్యంగా ఉండే స్త్రీ. వీళ్ళని ఏమంటారంటే స్లాటన్. స్లాటన్. క్వీన్, అలాగే లార్డెస్, దొరసాని అని తెలుగులో అంటాం. దానికి ఎగ్జాక్ట్ ఇంగ్లీష్ వర్డ్ ఏంటంటే మార్గ్రవీన్. మార్గ్రవీన్, దొరసాని. మళ్ళీ ఈ 4 వర్డ్స్ చెప్పుకున్నాం. లెట్ మీ రిపీట్. కోకెట్, వన్నెలాడి. టామ్ బాయ్, మగరాయిడ్లా ఉండే స్త్రీ. స్లాటన్, అసభ్యంగా ఉండే స్త్రీ. మార్గవీన్, దొరసాని. Very useful and interesting video, right? So if you are new to this channel, please subscribe our channel. If you are already a subscriber, please like, share and comment. Let's go to the next word. పొట్టిగా ఉండే స్త్రీ. పొట్టిగా ఉంటూ ఉంటారు. వాళ్ళని ఏమంటచ్చు అంటే పుండల్. పుండల్. చీటికి మాటికి కసురుతూ మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళని ఏమంటారంటే ఫ్రంప్. ఫ్రంప్, కసురుబోతైన స్త్రీ. ఫ్రంప్. కొంతమంది ఆడపూజారులు ఉంటారండి. వీళ్ళని ఏమంటారంటే ప్రీస్టెస్. ప్రీస్టెస్. ప్రీస్ట్ అంటే పూజారి, ఆడవాళ్ళని ఏమంటారు ప్రీస్టెస్. నెక్స్ట్ ట్రైట్రెస్. ట్రైట్రెస్ అంటే ద్రోహి. ట్రైట్ అంటే మామూలుగా ద్రోహి అంటారు. ద్రోహి అయిన స్త్రీని ఏమంటారు ట్రైట్రెస్. ఇప్పుడు మళ్ళీ ఈ 4 వర్డ్స్ని ఒకసారి చూద్దాం. బండిల్, పొట్టిగా ఉండే స్త్రీ. ఫ్రంప్, కసురుబోతైన స్త్రీ. ప్రీస్టెస్, ఆడపూజారి. ట్రైట్రస్, ద్రోహి అయిన స్త్రీ. ఇన్ఫర్మేషన్ చాలా కొత్తగా ఉంది కదండి. ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి కామెంట్ చేసేయండి, ఎందుకంటే మీ కామెంట్స్ మాకు చాలా వాల్యుబుల్ అండి. మంత్రాలు, మాయలు ఇవన్నీ తెలుసుంటాయి చూడండి. వీళ్ళని ఏమంటారు మామూలుగా మ్యాజిషియన్ అని అందరికీ కామన్గా ఈ వర్డ్ యూజ్ చేస్తూ ఉంటాం. అదే ఆడవాళ్ళు అయితే వాళ్ళని ఏమనాలి విచ్, మంత్రగత్తె. ముసలమ్మ, వీళ్ళని ఏమంటారు ఇంగ్లీష్లో గమ. గమ, ముసలమ్మ. యువతి,
వీళ్ళ నేమ్ అనాలి డామ్జల్. డామ్జల్ యువతి. ఇది భలే ఉంటుంది చూడండి ఈ వర్డ్. ఏ బ్రాసి మొక్కందానా అని తిడుతూ ఉంటారు కదా, దానికి మనం ఏం యూజ్ చేయొచ్చు అంటే స్లమకిన్. స్లమకిన్ ఏ బ్రాసి స్త్రీ అంటే డర్టీ ఉమెన్ అని మీనింగ్ వస్తుంది. సో ఈ 4 వర్డ్స్ మళ్ళీ రిపీట్ చేసుకుందాం. విచ్, గమ, డామ్జల్, స్లమకిన్. Hope you all like this video.